ఓం గురుభ్యో నమ పరమ గురుభ్యో నమ పరమేష్టి గురుభ్యో నమ. కులపతి విక్రమకృష్ణాచార్య గురుదేవులు భౌగోళికంగా నేడు మాస్టర్ ఈకేగా ఆరాధింపబడుతున్నారు. మాస్టర్ గారు గుంటూరులో బాపట్లలో జన్మించారు. ఆ తర్వాత మాస్టర్ గారు విద్యాభ్యాసం రీత్యా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన వచ్చి విద్యను అభ్యసించారు. తర్వాత మాస్టర్ యొక్క ప్రతిభను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలక మండలి వారు మాస్టర్ గారిని ఎటువంటి ఉత్తరం కోరకే అప్పటి రిజిస్ట్రార్ గారు మాస్టర్ గారికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో అసోసియేట్ లెక్చరర్గా ఉద్యోగం కల్పించారు. మాస్టర్ గారు ఎటువంటి కోరికలు లేని ఒక మహత్తర వ్యక్తి, ఆశలు లేని మహత్తర వ్యక్తి, వ్యామోహం లేని మహత్తర వ్యక్తి. ఇది మాస్టర్ యొక్క దైవ గుణాలు. మాస్టర్ దాన్ని అంగీకరించి ఉద్యోగం చేశారు. అందుముందు మాస్టర్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చల్లని రామకృష్ణ కావ్య పరిశ్రమల మీద పరిశోధన చేశారు. మళ్ళీ పీహెచ్డీ చేశారు. 3 నెలలు చేశారట. ఆ మాస్టర్ గారు పీహెచ్డీ పట్ల వచ్చింది. మాస్టర్ గారు కొనడం వల్ల నెమ్మదిగా హోమియోపతి ప్రారంభించారు. మాస్టర్ హోమియో విద్యాలయం ద్వారా మాస్టర్ గారు ఆయన జీవితకాలంలో కొన్ని వేల మందికి, లక్షల మందికి వైష్ణవ చేసిన మహనీయులు. ఆయన దగ్గర స్ఫూర్తులు పొంది ఆయన సహచరులు, అనుచరులు అదే మార్గంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాస్టర్ హోమియో విద్యాలయం పేరట కొన్ని లక్షల మందికి అహోరాత్రాలు హోమియో చేస్తుంటారు. మాస్టర్ యొక్క స్పర్శ లభించిన వాళ్ళకి కేవలము దివ్యత్వం, ఆచరణత కాకుండా సామాజిక సేవ, సామాజిక దృక్పథం కూడా అలవడుతూ ఉంటాయి. మాస్టర్ యొక్క ప్రణాళికలో మాస్టర్ ఆయన పలువురు ప్రాణానికి సంబంధించిన ఒక మహత్తర వ్యక్తి. పలువురు అంటే మైత్రేయ మహర్షి, మరువు దేవాపి, జ్వాలాకురుడు, మాస్టర్ మౌర్య, మాస్టర్ గుడి అంటాం. శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళికను నిర్వహిస్తున్న ఆ ప్రణాళికలో భాగంగా మాస్టర్ గారు జగదుడు మైత్రేయుడి యొక్క ప్రణాళికలో భాగంగా మాస్టర్ గారు దేశ విదేశాలలో పర్యటించి పలువురు ప్రబోధాన్ని, సనాతన ధర్మాన్ని, రాష్ట్ర విజ్ఞానాన్ని పంచిపెట్టారు. వినాళంలో నిశ్చయంగా రామాలయంలో జనకుల విద్యాలయం నిర్మించారు. జనకులే తల్లిదండ్రులే ఉపాధ్యాయులు, వారి కుటుంబ పిల్లలే విద్యార్థులు. అది మాస్టర్ ఇలా పూర్వం మనకి ఆశ్రమ విధానంలో ఉండేది, ఋషుల విధానంలో. మాస్టర్ నవయోగం అలా పెట్టారు. అంటే అందులో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల పాత్రను వహిస్తారు, ఆ పిల్లలు విద్యార్థులుగా అభిహిస్తారు. అందులో మాస్టర్ 1970 సంవత్సరంలో జనకుల విద్యాలయాన్ని రిజిస్టర్ చేయించారు, కులపతిగా రిజిస్టర్ చేయించారు. ఇలా కేఎస్ శాస్త్రి గారు, ఏఎల్ రావు గారు, డి వెంకటరావు గారు, సిఎల్ మూర్తి గారు రైల్వే ఉద్యోగాలు చేసుకుంటూ ఉదయం బిఫోర్ 9:30, సాయంత్రం 6 తర్వాత కూడా మాస్టర్ గారి సేవకి అంకితమైన పూర్వులు వాళ్ళందరూ కూడా. వస్తున్న దేహాలు లేదు, వాళ్ళంతా త్యాగమూర్తులు. నేను ప్రిమెట్రిక్ మెట్రిక్లు అక్కడే చదువుకున్నాను. మాస్టర్ గారు పాట చెప్తున్నారు, టీచర్స్ రాజు గారు. మెట్రికులేషన్ అయిన తర్వాత నేను మాస్టర్ గారు అనేది నీ ఫర్దర్ ఎడ్యుకేషన్ నీకు ఏమవుతుంది, నాతో ఉండు, అదే నీకు విద్య, సమాజాన్ని సేవ చేస్తుందో అనుసరించు అని చెప్పారు. నీకేం కావాలో నీకు వస్తుంటుంది, ప్రకృతి ఇస్తుంటుంది, మీరు చూస్తుందా అని చెప్పారు. ఆదిమ దృష్టిగా చేస్తున్న వ్యక్తుల్లో నేను ఒకరిని, ఎంతోమంది ఉన్నారు జగదుడిపేటలో. మాస్టర్ గారు జరుపుకున్న తర్వాత నెమ్మదిగా సాయంత్రం పూట రామాలయంలో ఆదివారం రామాయణం, సోమవారం మంగళవారం భారతం, లక్ష్మీవారం వేద విజ్ఞానం, శుక్రవారం థియాసఫీ అని చెప్తున్నారు మాస్టర్. ఎప్పుడు ఆయన రోజుకి 24 గంటలలో 20 గంటలు మాస్టర్ పనిచేశారు. ఈకే గారు దానికి మేము సాక్షులు. మేము అలసట అనేది ఆయనకి ఉండేది కాదు. మాస్టర్ గారికి అవసరం ఉండేది కాదు. అంటే విశ్రాంతి మీద మొక్క ఉండేది కాదు. ఆయన జగత్ కళ్యాణం వచ్చిన ఒక పరమ గురువు కాబట్టి సొంతం స్వార్థం లేని ఒక ఋషి, ఆది ఋషి మాస్టర్ ఈకే గారు. మాస్టర్ గారు నెమ్మదిగా చుట్టూ చేస్తున్నారు అన్నమాట. సేవా భావం గలవాళ్ళు.
భక్తి మార్గంలో వాళ్ళు చేరి ఆయన అనుసరిస్తున్నారు. వాళ్ళందరూ కోరిక మేరకు మాస్టర్ గారు 1971 నవంబర్ 19 ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే ఒక సంస్థని ఆయన నెలకొల్పారు విశాఖపట్నం దహనగరంగా. అప్పుడు అది 1971లో ఇప్పుడుది కొన్ని లక్షల మందికి స్ఫూర్తిని ఇస్తుంటుంది, మార్గదర్శకంగా ఉంటుంటుంది, ప్రేరణ ఇస్తుంటుంది. 20 దేశాలలో మాస్టర్ ఈకే గారి యొక్క జ్ఞానం, ఆయన యొక్క విశ్వభ్రామం వ్యక్తమవుతుంది. ఆచరణ, పరహితం జీవనం ఇవే ఉంటాయి. స్వాధ్యాయనము, తపస్సు, దానంలో జీవితం గడప ఇవే ఉంటాయి. అందులో భాగంగా మాస్టర్ ఈ జ్యోతిర్పీఠం స్థాపించిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాలలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, హైదరాబాద్, బెంగళూరు, మైసూర్, కడప, కర్నూలు, అదేవిధంగా అనేక కేంద్రాల్లో మాస్టర్ కనకపూరు, అక్కడ మాస్టర్ వైద్యాలు ఉంటాయి. వెలిసాయి అనమాట. అంటే మానవ సేవకి అంకితం అవ్వాలని మాస్టర్ పెట్టారు. అందులో ఎంతోమంది మాస్టర్ గారి యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళ జీవితాలను మాస్టర్ గారికి అప్పటి చేస్తారు, త్యాగం చేస్తారు. మాస్టర్ గారు అలాగా మహాత్యాగి. గొప్ప విషయం. ఆయన అనుచరులు, ఆయన అనుయాయులు, ఆయన శిష్యులు తమ జీవితాలని అంకితం చేసి చలించిన మంది ఎంతోమంది ఉన్నారు జ్యోతిర్పీఠంలో, మాస్టర్ విద్యాలయాల్లో. కాబట్టి ఈ విధంగా ఈ సంస్థ నిర్వహించబడుతుంది. దీనికి ఒక మాస్టర్ పార్వతకుమార్ గారిని ఒక కార్యక్రమం ఉందన్నమాట. మాస్టర్ పార్వతకుమార్ గారు ఆయన భౌగోళికంగా ఎంతో సేవ చేశారు. మాస్టర్ జ్ఞానాన్ని పంచిపెట్టారు. మాస్టర్ గారు 100కు పైగా గ్రంథాలను రాశారు. భాగవత రహస్య ప్రకాశం అని, భగవద్గీతకి శంఖారావం, మందరగీత, మందరశక్తులని వ్యాఖ్యానం రాశారు. వేద సూక్తాల్లో రుద్ర సూక్తం, విష్ణు సూక్తం, సుపర్ణ సూక్తం, శ్రీ సూక్తం, అశ్విని దేవతలకి వ్యాఖ్యానం రాశారు. 9వ గ్రంథాలు రాశారు. రిచువల్స్, బుక్ ఆఫ్ రిచువల్స్ రాశారు. అస్ట్రాలజీ, సూర్యుల అస్ట్రాలజీ అని రాశారు. వివేకం రాశారు. వత్రగీతం రాశారు. పుట్టినరోజు రాశారు. ఎన్నో అంటే అన్ని రంగాలకు కూడా మాస్టర్ పరిచయం చేసి ఆ జ్ఞానాన్ని పంచిపెట్టి ఇప్పుడు మాస్టర్ ప్రబోధాన్ని రచనలు చదువుకొని లక్షల మంది భౌగోళికంగా తమ జీవితాలని సంస్కరించుకుంటున్నారు, ఉద్ధరించుకుంటున్నారు. అది దివ్య జ్ఞానము, వేద విజ్ఞానము, సనాతన ధర్మము, సాంప్రదాయము. ఆధునిక యుగంలో స్వధర్మాన్ని ఆచరిస్తూ, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ, దైవారాధన చేస్తూ, ధర్మాచరణ చేస్తూ తమ వంతు సహాయం చేయాలని ఒక దృక్పథాన్ని మాస్టర్ నవయుగంలో కల్పించారు. మీరు ఆశ్చర్యపోతారు అనమాట. ఎంతమంది మాస్టర్ గారు 1984లో దేహప్రతిజ్ఞ చేశారు. 84లో ఇప్పటికే ఆయన స్ఫూర్తి, ఆయన ప్రేరణ, సాన్నిధ్యం లక్షలు అనుభవిస్తుంటారు. గురు పూజ ఉత్సవాలు మాస్టర్ నిర్వహించారు. మాస్టర్ గారు అసలు గురువు మాస్టర్ సివి గారు ఆయన ధ్యానం చేస్తుంటే, గాయత్రి ధ్యానం చేస్తుంటే మాస్టర్ సివి దర్శనం ఇచ్చారు. ఆయన ఒక పలువురు అలాగే మాస్టర్ భాగవత రహస్యకారు రాసిన చదువుకుంటే మనకి శ్రీకృష్ణుడు మనతో ఉన్నట్టుగా భావం అవుతుంది. శ్రీకృష్ణ తత్వాన్ని నవయుగంలో ఒక ఆధునిక ఋషి, ఆధునిక వ్యాసుడు అని చెప్పుకోవచ్చు మాస్టర్ గారు. పురాణ పురుషుడు, మనోయాలు, కృష్ణుడు, కీలామయుడు, గోదావరిలో రాష్ట్రంలో మాస్టర్ కృష్ణ స్పర్శనంలో అందజేస్తారు, కృష్ణానుభూతిని అందజేస్తారు. మాస్టర్ భౌగోళికంగా ఆయన స్థిరపరిచారు మాస్టర్ జీకే గారు. అంటే కేవలం వేద మార్గాన్ని కాకుండా తన గురువు తనకు ఉపదేశించిన, ప్రబోధించిన బుద్ధరహిత రాజ మార్గాన్ని మాస్టర్ గారు చాలా నిరాడంబరంగా, చాలా సులభంగా ఆడుతూ పాడుతూ సుప్రసిద్ధం చేశారండి మాస్టర్ జీకే గారు. అది శంఖారావమే ఇప్పుడు అది దొరుకుతుంది. మాస్టర్ సివి ప్రేయర్, గాయత్రి మంత్రం ప్రతినిత్యం పురుషోత్తం, శిశుత్వం ప్రతినిత్యం కూడా వేల కుటుంబాలు చదువుతుంటాయి. ప్రతినిత్యం కూడా మాస్టర్ యొక్క మతగాని ఎన్నో సంస్థలు ఉన్నాయి. అందువల్ల ఉదయం సాయంత్రం మాస్టర్ పేరుతో పాటు గాయత్రి మంత్ర గానం చేస్తారు. కులమతం ప్రసక్తి లేదు. మాస్టర్ జీకే ఋషులకి, అవధూతులకి కులము, గోత్రం, మతం అనేది ఉంటాయి. అంటే ఒక జగన్మోహన్ మూర్తి మాస్టర్ జీకే గారు ఆయన పేరట మన విశాఖపట్నంలో, తాహిపాలెంలో మాస్టర్ ఈకే సంస్కృత సదన్ అని ఒక సేవా కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. మాస్టర్ ఈకే సంస్కృత సదన్ అని చెప్పి 25 సంవత్సరాలు కృషి చేస్తే, తపస్సు చేస్తే ఈ స్థలం మనకి విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ మనకి కేటాయించింది. 2 పండశాలలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాం.
మిథిలి విద్యాలయం అని ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మధ్య పూర్తి చెల్లారు. ప్రభుత్వం నిర్వహించాం 1 to 10th క్లాస్. ప్రభుత్వం యొక్క సిలబస్ నిర్వర్తించాం. మాస్టర్ వైద్యాలు నిర్వర్తించాం. బాల వికాస్ నిర్వర్తిస్తున్నాం. ముఖ్యంగా నిరుపేదలకు, సామాన్య మహిళలకు సేవ చేయాలి అని సంకల్పంతో మాస్టర్ బాలకుమార్ సంకల్పం చేసి ఆ కారణంగా మహాత్మా గాంధీ మహిళా కేంద్రం అని పేరు పెట్టి ఇంతవరకు నుండి 2000 మందికి పైగా నిరుద్యోగ మహిళలకు వృత్తి విద్యలో శిక్షణ జరిగిందండి. ఇది గొప్ప విషయం. అది 2000 మందికి పైగా నిరుద్యోగ మహిళలకు, సామాన్య మహిళలకు జీవనోపాధి పథకం నిమిత్తంగా ఫ్రీగా ఉచితంగా ఇక్కడ సదనంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మాస్టర్ బాలకుమార్. మాస్టర్ బాలభవన విద్యాలయం 15 మంది విద్యార్థులు చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. అలాగే విశాఖపట్నంలో బాలభవన విద్యాలయం ఉంది. మనకు 500 విద్యార్థులు చేస్తున్నారు. అది పాలకవర్గం ఉంది. జ్యోతిపేటలో ఆయన సభ్యులు, అందరూ సభ్యులుగా ఉంటారు. ఇక్కడ నా యొక్క కృతజ్ఞతలు చెప్పాల్సింది ఏంటంటే మాస్టర్ గారికి తో పాటు మనకి పాలకుమార్తో పాటు ఈ జగదుర్గుడి యొక్క ఆశయాలను గుర్తించి, సేవలను గుర్తించి, మాస్టర్ గారి త్యాగాల్ని గుర్తించి, పదవ గ్రామాలను గుర్తించి, ఆయన అహోరాలు చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మనకు స్థలాన్ని కేటాయించారు. గొప్ప విషయం అది. ఆ స్థలాన్ని కేటాయించడం అనేది అందులో భాగంగా మనకి విశాఖపట్నంలో సాగర్ తీరంలో మాస్టర్ ఈకే సూరంలోని నిర్మాణం చేస్తున్నాం 1996లో కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి, అధికారులకి ధన్యవాదాలు సమర్పించాలి. అది మన బాధ్యత. అదేవిధంగా ప్రత్యేకించి విశాఖ నగరాభివృద్ధి సంస్థ కూడా అంటా ఉన్నారు. వాళ్ళు మాస్టర్ యొక్క కార్యక్రమం విని వాళ్ళు స్పందించి జ్యోతిపేట యొక్క కార్యక్రమాలు చూసి, నిశ్వాసాలు చూసి వాళ్ళు శాశ్వత పాలనలో అంటే విశాఖపట్నం నిలబడుతూ ఉంటుంది స్థలాన్ని కేటాయించారు. ఐఏఎస్ అధికారులు పేర్లు చెప్పడం లేదు. అజయ్ కల్లం గారిని, కె హరినారాయణ గారిని, దాస శ్రీనివాస్ గారిని చాలామంది ఉన్నారు. మనకి ఎంతోమంది పిఆర్ ప్రసాద్ గారు, కె శర్మ గారు, సమీర్ శర్మ గారు, ఎంతోమంది అధికారులు మనపై ఉన్న ప్రేమతో, ఆదరణతో, సంస్థపై ఉన్న గౌరవంతో స్థలాలను కలిస్తే అక్కడ బిల్డింగ్లు కట్టడం సంస్థల్లో. కాబట్టి ఇన్ని యథా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ జగదుడిపీఠం జనకుల ఫౌండేషన్లోది కొత్తగా పెట్టడం వల్ల బలవాన్ విద్యాలయాలు, అశ్వ విద్యాలయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా చేస్తున్నాయి. ఈ జనకుల విద్యాలయం ఈరోజు శుభదినంగానే అందరూ భావం చేశారు. ఆగస్టు 1 మనకేమి పర్వదిన కాబోళ్ళకి జనకుల విద్యాలయం పౌర విద్యా సమ్మేళనం కాబట్టి శుభదినము పర్వదినం అని చెప్పి అందరూ భక్తులు రామ్మోహన్ గారు వచ్చారు. ఆయన శాస్త్రవేత్త, సైంటిస్ట్ అనమాట. చాలామంది రోజులు దేవి గారు వచ్చారు, శుభశ్రీ వచ్చారు. అలాగే మనకి జ్యోతిపేటలో చాలామంది వచ్చారు. మనకి అందరూ వాళ్ళు చాలా ఆనందపడ్డారు. కాబట్టి ఈరోజు శుభదినంగా భావం చేస్తూ ఈ అవకాశాన్ని నాకు అది కల్పించిన మాస్టర్ గారే. సేవ చేయడం మనకి అవకాశం, సేవ చేయడం మన భాగ్యం. మాస్టర్కి ఏమైనా ఏంటంటే స్వధర్మాచరణ, ఆధ్యాత్మిక సాధన, సంఘ సేవ ఈ 3 ఒక త్రిభుజంగా ఇచ్చారు. మాస్టర్ గారు 3 సూత్రాలుగా మేము స్వీకరించాం. ఆయన చెప్పారు స్వధర్మాచరణ, మన కుటుంబ వ్యవహారాలు, వృత్తి ఉద్యోగాలు చేసుకోవాలి, సక్రమంగా చేయాలి, నీతిగా చేయాలి. అందులోకి ఆధ్యాత్మిక సాధన, స్పిరిచువల్ ప్రాక్టీస్, గురు సంప్రదాయాలు పాటించాలి, వేద సంప్రదాయాలు పాటించాలి. తర్వాత సంఘ సేవ, విశ్వాసంగా ప్రవర్తించాలి. ఇలా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం. మేము కూడా మా వేరే ప్రపంచం లేదు. సమస్తం మాస్టర్ గారు, సమస్తం భగవంతుడే, సమస్తం ఈశ్వరుడే, సమస్తం మాస్టర్ గారి భావంతో జీవిస్తున్నాం. మాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా మాస్టర్ గారే ఈశ్వరుని భావం చేస్తున్నాం. అందులో కొన్ని వేల మంది జీవితాలని సంస్కృతిని తరిస్తున్నారు. మాస్టర్ భాగంలో తరించడం అనేది ఒక అవకాశం కల్పించిన మాస్టర్ గారికి, అలాగే మన సంస్థలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు, మహనీయులు, వారికి నమస్కరిస్తూ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ సుమంగళంగా జీవించాలని పరంపరను అర్థం చేస్తూ మన గీతాచార్యుని చూపులలో
మంగళగీతాచార్యుని పలుకులలో పరమ పురుషుని పరమ ప్రేమలో అవతారమూర్తుల వెలుగుబాటలో మాస్టర్జీకే శత జయంతి సందర్భంగా ఉత్సవాలను మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచం నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఇటీవల నేను అమెరికాలో చేసిన యాత్రలో మాస్టర్జీకే శత జయంతి ఉత్సవాలని న్యూజెర్సీలో కలిసి నిర్వహించడం జరిగింది. మాస్టర్ దయ మనకి అది